హే గైస్ ఎలా ఉన్నారు గైస్? మనకి లాస్ట్ వీడియో ఏంటంటే ది బెస్ట్ ల్యాప్టాప్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అదే మనకి యాసస్ నుంచి వస్తున్న ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ ఏంటంటే మనకి యాసస్ లో అయితే యాసస్ VivoBook S14 Intel 12th జనరేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ ల్యాప్టాప్ మనకైతే ఈ లాస్ట్ వీడియో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేద్దాం. ఫస్ట్ థింగ్ మీరు చూసుకోవచ్చు, బాక్స్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇది యాసస్ సంబంధించిన VivoBook S14 అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఇంటెల్ ప్రాసెసర్ రావడం జరుగుతుంది. దీంట్లో ఒకటి రెండు కాదు, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఫర్దర్ గా ల్యాప్టాప్ అయితే మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాప్టాప్ సంబంధించిన లుక్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్లీ ఇది మనకి 14 ఇంచ్ రావడం జరుగుతుంది. ఎవరైతే అంత లార్జ్ స్క్రీన్ ఇష్టపడరో, అంత స్మార్ట్ గా కొంచెం స్మూత్ గా ఉండాలనుకుంటారో ఇది బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. కాకపోతే 1.50 kgs అయితే ఉంటుంది అనమాట, కొంచెం వెయిట్ ఉందని చెప్పుకోవాలి ఇదైతే మనకి. ఓకే, ఓవరాల్ అసలు ఈ ల్యాప్టాప్ లో అవుట్ ఆఫ్ ది కంటెంట్ అసలు ఏమొస్తుంది ఏంటనేది అన్బాక్సింగ్ అయితే చేద్దాం. యాసస్ సంబంధించిన VivoBook S14 ఇంటెల్ ఇవో హెచ్ సిరీస్ సంబంధించిన i5 12th జనరేషన్ ల్యాప్టాప్ అయితే ఉంది. దీని మీద రిటైల్ సేల్ మనం అనేది చూసుకున్నట్లయితే 83,000 అయితే ఉంటుంది. ఇది మనకి బిగ్ బిలియన్ డేస్లో నేను కేవలం 53 నుంచి 52,000 ఈ ప్రైస్ రేంజ్ అయితే కొనడం జరిగింది. కాకపోతే మీకు ఫ్యూచర్లో ఈ యొక్క ల్యాప్టాప్ అనేది 63,000 నుంచి 65,000కి అయితే వస్తుంది. దీంట్లో మనకి ఫస్ట్ థింగ్ ఒక బ్యాక్టీరియా రిమూవ్ చేసే ఏదైతే కీబోర్డ్ ఉంటుందో ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఈ కీబోర్డ్ అంటే అంత సెక్యూరిటీగా ఉంటుందని చెప్పి మనం మెన్షన్ అయితే చేస్తున్నారు. సో దీంట్లో మనకి కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన ప్రొడక్షన్ లైఫ్ కూడా దీంట్లో అయితే మనకి క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. ఇంకొకటి కీబోర్డ్కి మీకు స్కిన్ ఉంటుంది, స్కిన్ లింక్ కూడా మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది కూడా మీరు అయితే ఆర్డర్ చేసుకోవాలి. అది కూడా ఆర్డర్ చేసుకుని ఇన్ కేస్ మీ యొక్క కీబోర్డ్కి అప్లై చేసుకున్నట్లయితే ఎప్పటికీ పాడవకుండా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. సో ఓకే, మనకి సో ఈ విధంగా అయితే దీంట్లో ఇచ్చిన ఫస్ట్ పేపర్ వర్క్ అయితే ఉంది. దీన్ని అయితే మనం పక్కకి పెడదాం. యాసెస్ సంబంధించిన ఏదైతే గార్డ్ ఉంటుందో దాని గురించి వీళ్ళైతే ఇంట్రడ్యూస్ అయితే చేస్తారు. జస్ట్ వీళ్ళేదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం వరకు ఇస్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ మనకైతే ల్యాప్టాప్ అయితే ఉంది. సో ఈ యొక్క వైట్ కవర్లో అయితే బడికి తీసాం యాసస్ VivoBook అనేది ఉంది. ఇదైతే మనకి సిల్వర్ కలర్ వస్తుందని చెప్పుకోవచ్చు. గోల్డ్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ సిల్వర్ కలర్ అనేది కొంచెం అఫీషియల్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మోస్ట్లీ మీరు అయితే బ్లాక్ కలర్ అయితే అవాయిడ్ చేయండి. సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. యాసస్లో మనకి ది బెస్ట్ ల్యాప్టాప్ అయితే అవుతుంది ఇది. సో మనకి డౌన్లోడ్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వెయిట్ కూడా 1.50 kgs ఉండడం వల్ల కొంచెం వెయిట్ అనిపిస్తుంది ఎందుకో ఈ మొత్తం మీద ఇది. సో మనకి 1.50 kgs అయితే ఉంటుంది. అండ్ ఓకే, మన అయితే ఓపెన్ అదే సెటప్ చేయడం జరిగింది. ఓపెన్ బాక్స్ డెలివరీ తీసుకున్నాను కాబట్టి కొంచెం స్టార్టింగ్లో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చెక్ చేసేస్తాను నేను మీకోసం. మళ్ళీ బాక్స్ ప్యాక్ చేసి అది చూపిస్తున్నాను. ఓకే, ల్యాప్టాప్ అయితే బయట తీసాను. కీస్ చూసుకోవచ్చు, బ్లాక్ కలర్ ఇచ్చారు. బ్లాక్ మీద సిల్వర్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. ఇక 3.5 పిన్ USB అండ్ HDMI పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇది ఒక USB పేపర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. యూజర్ మాన్యువల్ కింద దీని అయితే మనం పిలవచ్చు. సో ఓకే, యూజర్ మాన్యువల్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి HDMI యూజర్ గైడ్ అనమాట ఇది. సో దాంట్లో మనం ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఏంటి కేబుల్స్ ఏంటి ఇవన్నీ కూడా యాసస్ సంబంధించిన VivoBook అని చెప్పి ఒకటి ఉంది. దీంట్లో ఒక కార్డు కింద ఉంది, గిఫ్ట్ కార్డు కింద. దీని లోపల మనకి నెంబర్ ఆఫ్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి కొన్ని సెంటెన్స్ అయితే దీంట్లో ఉన్నాయి. కొంచెం మోటివేషనల్గా కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్లీ ల్యాప్టాప్ ఏంటంటే మనకి ఇంటెల్తో రావడం జరుగుతుంది. i5 12th జనరేషన్ అని చెప్పుకోవచ్చు. ఆల్రౌండ్ ఎడ్యుకేషన్ ల్యాప్టాప్ అవుతుంది, ఎడిటింగ్ ల్యాప్టాప్ అవుతుంది, అండర్ బడ్జెట్లో అని చెప్పుకోవచ్చు. అండ్ యాక్టివేషన్ ఆఫ్ ది MS ఆఫీస్ దీన్ని స్కాన్ చేసుకుని మీరు అయితే యాక్టివేషన్ చేసుకోవచ్చు. అనేది ఫ్రీగా అయితే వస్తుంది. మీకు సంబంధించిన యాప్స్ అయితే ఉంటాయి యాపిల్ స్టోర్లో, ప్లే స్టోర్లో. ఈ స్కాన్ చేసుకుని యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీ యొక్క ల్యాప్టాప్కి మీ ఫోన్కి అయితే లింక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎలా కనెక్ట్ చేసుకుంటే మీ ఫోన్లో ఉన్న డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ, మీ ఫోన్ ల్యాప్టాప్లో కంట్రోల్ చేసుకోవడానికి కానీ కొంచెం ఈజీ అండ్ ఫాస్ట్ అయితే ఉంటుందని చెప్పి మనకి పవర్ అడాప్టర్ అయితే ఉంటుందన్నమాట ఛార్జింగ్ చేయడానికి. దీని బ్యాటరీ లెవెల్ కూడా అప్ టు మనకి ఒక 6 hours ప్లస్ దాటే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, దీన్ని మనకి అయితే 90 watts అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, అవుట్ ఆఫ్ ది బాక్సెస్ కంటెంట్స్ ఏం వస్తుందని చెక్ చేసుకున్నారు కదా మరి. ఓకే, మనకి ల్యాప్టాప్ అయితే పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఆన్ చేసిన తర్వాత దీంట్లో మీకు అయితే స్టార్టింగ్ సంబంధించిన హోమ్ పేజ్ ఉందో నేను కంప్లీట్ స్కిప్ అయితే చేస్తాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సెటప్ కంప్లీట్ గా చేసిన తర్వాత దీంట్లో మీకు అయితే ఇంటర్ఫేస్ చూపిస్తాను ఏ విధంగా వస్తుంది ఏంటంటే. అయితే దీంట్లో మనకి మెయిన్లీ ఏంటంటే విండోస్ సంబంధించిన Windows 11 హోమ్ అయితే వస్తుంది, లేటెస్ట్ వెర్షన్ అని చెప్పుకోవాలి. అండ్ దీంట్లో 8GB ర్యామ్ అండ్ 512GB మనకి SSD రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ క్యాపబిలిటీ ఎక్కువ ఉంటే ఒక స్టోరేజ్ కావాలంటే మాత్రం మీరు హార్డ్ డిస్క్ కూడా దీంట్లో అయితే వేయించుకోవచ్చు, ఒక 1 TB వరకు మీరు అయితే. అండ్ దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ రావడం జరుగుతుంది. అన్నిటికీ మించి దీంట్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఒక ల్యాప్టాప్ ని ఇలా 180 degrees మనం అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట, ఫ్లిప్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా ల్యాప్టాప్ డైరెక్షన్ అయితే మనకి ఈ రకంగా అయితే ఉంటుంది కదా. దీన్ని మనకి ఏంటంటే చూసుకోవచ్చు 90 degrees ఉంది కదా. ఈ 90 degrees నుంచి మనం అయితే
ఇలా 180 degrees వరకు మనం అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. అంటే మన కన్వీనియన్స్ బట్టి, సో అంటే మన యూజెస్ ని బట్టి, మన నీడ్ ని బట్టి మనకు కావాల్సిన విధంగా మనం అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇది ల్యాప్టాప్ లో అయితే లేదు ఇప్పుడు. సో ఈ రకంగా మనం అయితే దీన్ని అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే గైస్, మనకి ఇంట్లో ఏంటంటే AMD ప్రాసెసర్ కాదు, ఇంటెల్ ప్రాసెసర్ అయితే వస్తుంది. దీని ద్వారా మనకి ఏంటంటే మల్టీ టాస్కింగ్ కానీ అండ్ ఎడిటింగ్ కానీ అదర్వైజ్ ఆల్ రౌండ్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ ప్రైస్ ఎప్పుడు కూడా మనకి 63 నుంచి 65,000 అయితే ఉంటుంది. ఆఫర్ ప్రైస్ మనకి ఓన్లీ 54,000 రావడం జరిగింది. ఇంట్లోనే కార్డ్ డిస్కౌంట్స్ అన్ని తీసేగా ఇదైతే నేను బిగ్ బిలియన్ డేస్ అయితే ఆర్డర్ చేయడం కూడా జరిగింది. ఓకే, దీని కంప్లీట్ గా దీనికి సంబంధించిన వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ దీనికి సంబంధించి దీంట్లో మనకి మెయిన్ హైలైట్ ఏంటంటే ఫింగర్ ప్రింట్ చాలా అక్యురేట్ గా ఫాస్ట్ గా పనిచేస్తుంది. అండ్ దీని డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా దీనికన్నా కొంచెం S15 లోకి వెళ్ళేది OLED స్క్రీన్ వస్తుంది. OLED స్క్రీన్ తో పోల్చినట్లయితే కొంచెం తక్కువ అని చెప్పుకోవాలి. OLED స్క్రీన్ మనకైతే 60,000 అవుతుంది, 60,000 అండి. ఇది 62 నుంచి 53 లో మనకైతే దీనికి వచ్చిన డిస్ప్లే అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ నార్మల్ ల్యాప్టాప్ తో అదర్వైజ్ కంపేర్ చేసి చూసినట్లయితే ది బెస్ట్ అవుట్పుట్ ఇదే. ఓకే గ్యాస్, నేనైతే ల్యాప్టాప్ని అయితే పవర్ ఆన్ చేశాను. పవర్ ఆన్ చేసిన తర్వాత ఒకసారి దీనికి సంబంధించిన స్పెక్స్ అయితే చూద్దాం. మనమైతే దీంట్లో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, ఇదైతే మనకి 14 ఇంచ్తో రావడం జరుగుతుంది అండ్ 16:10 ఆస్పెక్ట్ రేషియోతో రావడం జరుగుతుంది. దీనికి మనకి LED బ్యాక్ లైట్ ఉంటుంది అండ్ దీంట్లో మనకి ఏదైతే విగ్జా అని చెప్పి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు. OLED స్క్రీన్ అయితే కాదు ఇది. అండ్ 60Hz రిఫ్రెష్ రేట్ అయితే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అయితే ఉంటుంది. 512GB SSD కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్లీ 3 cells బ్యాటరీ అయితే వస్తుంది. i5 12th జనరేషన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ర్యామ్ కూడా మనకి LPDDR4తో రావడం జరుగుతుంది. అండ్ ప్రాసెసర్ వేరియంట్ కూడా ఇవన్నీ కూడా మనకి టాప్ మోస్ట్లో ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకసారి వీడియో క్వాలిటీ కూడా టెస్ట్ చేద్దాం. మనం అయితే దీంట్లో స్పీకర్స్ అయితే ఇన్బిల్ట్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయవచ్చు. ప్రీవియస్గా 40,000 50,000 ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, అంటే నార్మల్ IPS డిస్ప్లే, ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఇటువంటి డిస్ప్లేస్ పోల్చుకున్నట్లయితే ఈ డిస్ప్లే కొంచెం బ్రైట్గా అండ్ కలర్ఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ బికాజ్ ఎందుకంటే OLED స్క్రీన్ అనేది ఇంకా బ్రైటర్గా ఉంటుంది. బట్ ఆ OLED స్క్రీన్ కావాలంటే మీకు 60,000 అయితే అవుతుంది. అంత బడ్జెట్ ఎఫర్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక ది బెస్ట్ ల్యాప్టాప్ అయితే అవుతుంది అనమాట. ఇది మనకి Asus నుంచి VivoBook S14 అయితే అవుతుంది. ఇందులో మనకి OLED స్క్రీన్ ఇవ్వకపోయినా సరే ఎక్స్బా సంబంధించిన ఏదైతే డిస్ప్లే ఉంటుందో ది బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తుంది. దీంట్లో మనం యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి ల్యాక్స్ అయితే నాకు అనిపించలేదు. దీంట్లో మనం హెవీగా కావాలన్నా సరే మరీ అంత హెవీగా కాదు, మీడియం లెవెల్ అయితే ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన కోడింగ్ కానీ సంథింగ్ ఇవన్నీ కూడా ఆల్ రౌండ్ అయితే దీంట్లో అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది అనమాట. దీంట్లో కూడా మనకి ఇన్బిల్ట్గా కొన్ని యాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫైనల్లీ Asus సంబంధించిన VivoBook మీరు కనుక పర్చేస్ చేయాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరు అయితే ఆరామ్సే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది మనకి వాళ్ళకి వీడియో అయితే మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం బెటర్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.